హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 28. ఛాయాని వినాయక కేఫ్ దగ్గర కలవవలసిందిగా రఘు చెప్పిన తర్వాత కాల్ కట్ చేస్తాడు. ఏంట్రా రఘు, అంత పని చేశావు? అంత డైరెక్ట్గా కలవమని చెప్పేశావు, పర్వాలేదంటావా అంటాడు ఆదిత్య. నేను కలవమని మాత్రమే చెప్పాను ఆదిత్య, మిగిలిన విషయమంతా నువ్వే మాట్లాడాలి అంటాడు రఘు. ఒరే రఘు, నేను అస్సలు మాట్లాడలేనురా. నువ్వు కూడా నాతో పాటుగా కేఫ్ దగ్గరికి రావాలి అంటాడు ఆదిత్య. నేను లేకుండా నువ్వు ఇటువంటి విషయాలలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవని నాకు తెలుసురా. నేను కూడా వస్తానులే అని భరోసా ఇస్తాడు రఘు. రఘు మాటలతో ఆదిత్య మనసు అప్పుడు కొద్దిగా స్థిమితపడుతుంది. ఆదిత్య మరియు రఘు వినాయక కేఫ్లో ఒక టేబుల్ వద్ద కూర్చుని ఛాయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఛాయ ఈ ప్రపోజల్ గురించి ఒప్పుకుంటుందా? ఒప్పుకోవడం మాట తర్వాత, ముందు తనతో ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలి అని కుర్చీలో సరిగా కూర్చోకుండా అటు ఇటు మెలికలు తిరిగిపోతూ తన మనసులో అనేక ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు. ఎందుకురా ఆదిత్య, నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఎప్పుడూ మాట్లాడతావుగా, అలా ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పేసే. దట్స్ ఇట్. దానికోసం నువ్వు ఏం కంగారు పడనక్కర్లేదు అంటాడు రఘు. నీకేమ్రా, నువ్వు చాలా చెబుతావు. అది ఆఫీస్కి సంబంధించిన విషయం, ఇది పెళ్ళికి సంబంధించిన విషయం. నువ్వు ఈ కుర్చీలో కూర్చుంటే నీకు తెలుస్తుంది నా టెన్షన్ ఏంటో అంటాడు ఆదిత్య. నేను ఆ అవసరం లేకుండా మా మామయ్య కూతురిని హ్యాపీగా పెళ్లి చేసేసుకుంటున్నానుగా. అయినా నేను పెళ్లి విషయంలో నీకన్నా కొంచెం తెలివిగలవాడినరా ఆదిత్య అంటాడు రఘు. సరేలే, తర్వాత గొడవ పడదాం గాని అదిగో ఛాయ కూడా వస్తుంది అంటాడు రఘు. ఆ, వచ్చేస్తుందా అని తన మనసులో వస్తున్న ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టి మాట్లాడకుండా కామ్గా కూర్చుంటాడు ఆదిత్య. అయ్యో, ఇప్పటికే 10 మినిట్స్ లేట్ అయ్యింది. రఘు సార్ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అనుకుంటూ గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది ఛాయ. రఘు టేబుల్ దగ్గర కూర్చుని ఇక్కడ ఉన్నాం అన్నట్లుగా చేయి ఊపుతాడు. రఘుని చూసిన ఛాయ ఆ ప్రక్కనే ఉన్న ఆదిత్యను కూడా చూసి, మిస్టర్ గంభీరం కూడా వచ్చాడా, ఎందుకై ఉంటుంది అని అనుకుంటూ పెదవులపై రాని చిరునవ్వు చిందిస్తూ టేబుల్ దగ్గరకు వెళ్తుంది. హలో సార్, గుడ్ మార్నింగ్ అంటుంది. వెంటనే ఆమె ముఖం వైపు చూసిన ఆదిత్య వెరీ గుడ్ ఈవినింగ్ అంటాడు. ఓ సారీ, రోజు మార్నింగ్ చెప్పటం అలవాటయ్యి అని మళ్ళీ రాని నవ్వుతో పాటుగా పళ్ళను కూడా బయటపట్టి ఇలా దొరికేశానేంటి అని అనుకుంటుంది. ఆదిత్య, ఛాయ, రఘు ముగ్గురు ఒకే టేబుల్ దగ్గర రౌండ్గా కూర్చుంటారు. మీ చెల్లి హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు రఘు. ఆమె నోటి నుండి వచ్చే సమాధానం కోసం ఆతృతగా ఆమె ముఖం వైపు చూస్తాడు ఆదిత్య. ఇప్పుడు బాగుంది, ఇంకో 3 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం అన్నారు సార్. అయినా చాలా ఆశ్చర్యంగా ట్రీట్మెంట్ చేశారు సార్ వాళ్ళు. మేము ఎటువంటి అమౌంట్ పే చేయకుండానే హాస్పిటల్ ఎండీ సార్లోకి ఏదో శక్తి చేరినట్లు అన్నీ టకాటకమని చేశారు సార్. ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు అని గలగల ఆగకుండా చెప్పేస్తుంది ఛాయ. ఊరి తింగరబుచ్చి, చదువు ప్రాజెక్టులకు సంబంధించిన నాలెడ్జ్ తప్ప మిగిలిన విషయాల ఆలోచనలు నిల్లన్నమాట అనుకుంటాడు రఘు. ఆదిత్య చేయించాడన్న విషయం ఆమెకు తెలియదు అన్నట్లు రఘు, ఆదిత్యాలు నిర్ధారించుకుంటారు. తర్వాత కొన్ని నిమిషాలు అక్కడ వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా ఉంటుంది. ఏంటి వీళ్ళు నన్ను మధ్యలో కూర్చోబెట్టి ఏం మాట్లాడటం లేదు అని ఆందోళన చెందుతుంది ఛాయ. ఆదిత్య ఛాయకి విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక అయోమయంలో ఉంటాడు. వీళ్ళు ఇద్దరూ ఎలాగూ మొదలు పెట్టరు కాబట్టి నేనే స్టార్ట్ చేయాలి అని అనుకుని నవ్వుతూ, సరే ఇద్దరు ఎందుకు
ఇంత సైలెంట్గా ఉన్నారు? ఏదో ఒకటి మాట్లాడండి అని ఆదిత్యని విషయం చెప్పమన్నట్లుగా కంటితో సైగ చేస్తాడు రఘు. ఛాయ ఆదిత్యను చూస్తుంది. కానీ ఏం మాట్లాడాలో అర్థం కాదామెకు. ఈ మిస్టర్ గంభీరం ఏంటి అని మూతు ముడుచుకుని కూర్చున్నాడు? ఎందుకు రమ్మన్నాడో చెప్పాలిగా అని అనుకుంటుంది. అప్పటికే ఆ మౌనంలో 3 నిమిషాల సమయం గడిచిపోతుంది. కానీ ఆదిత్య నోరు విప్పడు. ఇక్కడ కూర్చుంటే ఇలా తెల్లవారిపోయేలా ఉంది. నేనే ఏంటి విషయం అనేది కనుక్కుంటాను అనుకుని నెమ్మదిగా, ఆదిత్య సార్, నన్ను ఎందుకు కలవమన్నారు అంటుంది. ఆదిత్య ఆలోచిస్తూ, అదే మీ చెల్లి గురించి తెలుసుకుందామని అంటాడు. చెప్పాను కదా సార్ అని. అంతా బాగుంది అంటుంది. వీడిని మార్చడం నా వల్ల కాదు దేవుడో అనుకుంటూ తన తలను పట్టుకుని తన అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు రఘు. చెప్పరా అని మరొకసారి సైగ చేసి, సరే నాకు కాల్ వచ్చింది, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను అని కుర్చీలోంచి లేచి వెళ్తున్న రఘుని, ప్లీజ్ రా కూర్చో అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతాడు ఆదిత్య. చెప్పు మరి అని చేతితో సైగ చేస్తాడు. వాళ్ళ మోగ సంభాషణను గమనించిన ఛాయ, ఏంటి సార్, ఏంటి విషయం అంటుంది చెప్పమన్నట్టుగా. ఆదిత్య గట్టిగా ఊపిరి పీల్చుకుని వదులుతూ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు ఆదిత్య. ఆ మాటలు వినిన ఛాయ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు అని తన గొంతును కొంచెం పెద్దది చేసి అంటుంది. నేను చెప్పేది పూర్తిగా విను ఛాయ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నది నిజంగా నా లైఫ్లో ఉండిపోయేలా కాదు. కాంట్రాక్ట్ పెళ్ళి. కొంతకాలం నాకు భార్యగా ఉంటావు అంతే. అంటే నువ్వు పేరుకు మాత్రమే భార్యగా ఉంటావు. నీకు నాకు మధ్య భార్య భర్తల మధ్య ఉండే ఎటువంటి సంబంధం ఉండదు. దీనికి సంబంధించిన అగ్రిమెంటు చేసుకోవలసి ఉంటుంది మనమిద్దరం. ఆ మాటలు వినిన ఛాయ కంటి నుండి కన్నీరు బడబడా కారుస్తూ, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? కాంట్రాక్ట్ పెళ్ళా? కానీ ఇది చాలా పెద్ద విషయం. నేను ఇలాంటి పెళ్లికి ఒప్పుకుంటానని మీరు ఎలా అనుకుంటున్నారు అంటూ బాధపడుతుంది. ఆమెపై జాలిపడిన రఘు కలుగ చేసుకుంటూ, ఛాయ, ఆదిత్య నీకు ఎటువంటి సహాయం చెయ్యటానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆదిత్య వలన నీ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నాది హామీ అంటాడు. ఇంత పెద్ద విషయాన్ని నిర్ణయం ఇప్పుడే చెప్పాలంటే ఎలా సార్? అన్నిటికన్నా ముందు నేను ఒక అమ్మాయిని అంటుంది ఆవేదనగా. ఆదిత్య ఆమెను ఓదారుస్తూ, నువ్వు నీ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పనవసరం లేదు ఛాయ. నీవు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకో అని అంటాడు. ఛాయ తన కన్నీరును తుడుచుకుంటూ, నేను ఇంటికి బయలుదేరాలి సార్, ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. నీ ప్రతిస్పందనకు ఛాయ ఒప్పుకుంటుందని నేను అనుకుంటున్నాను ఆదిత్య. ఏమోరా రఘు, ఛాయని ఆ విషయం గురించి మాట్లాడటానికి నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అసలు తన మనసులో నా గురించి ఏం అనుకుంటుందో ఏంటో. అసలు ఆమె ఒప్పుకుంటుందంటావా అంటాడు నిరాశగా. ఆదిత్యని ఓదారుస్తూ, తప్పకుండా ఒప్పుకుంటుందిరా, నువ్వు నమ్మకంగా ఉండు అని ధైర్యాన్ని చెబుతాడు రఘు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని ఎపిసోడ్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.